శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కృష్ణానదికి పోటెత్తిన వరద పర్యాటక రంగాన్ని కూడా తీవ్రంగా దెబ్బతీసింది. బెజవాడలో ఐకానిక్ టూరిస్ట్ ప్లేస్ అయిన భవానీ ఐలాండ్ రూపురేఖలు కోల్పోయింది. ఐలాండ్లో ఇసుక మేటలు పేరుకుపోయాయి. పున్నమి ఘాట్ ఒడ్డున ఉన్న బెరం పార్క్ ధ్వంసమైపోయింది. ఫలితంగా టూరిజంకు బ్రేక్ పడింది. పర్యాటకుల జాడ లేకపోవడంతో భవానీ ఐలాండ్ బోసిపోయింది. భవానీ ద్వీపానికి రాకపోకలు సైతం నిలిచిపోయాయి. భవానీ ఐలాండ్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ప్రస్తుతం మనం పున్నమి ఘాట్ వద్ద ఉన్నాము. ఒకవైపు బేరం పార్కు, మరోవైపు భవానీ ద్వీపం ఉంటుంది. ఇక్కడ నిత్యం పర్యాటకులతో కిటకిటలాడుతుండే ఈ భవానీ ద్వీపం ఇప్పుడు పూర్తిగా బోసిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీగా 11,43,000 క్యూసెక్ల వరద రావడంతో భవానీ ద్వీపం కావచ్చు, బెరం పార్కు నామరూపాలు లేకుండా పోయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం పున్నమి ఘాట్ దగ్గర చూస్తే గనక ఇవన్నీ మొత్తం పూర్తిగా ఇవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కనబడుతుంది. సుమారు ఇక్కడ 10కి పైగా టూరిజం బోట్లు ఉంటాయి, అవన్నీ కూడా డ్యామేజ్ అయినాయి. మనం చూస్తే కనుక ఫ్లోటింగ్ జెట్టి, ఇది చాలా వరకు కూడా ఈ ఫ్లోటింగ్ జెట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. నీరున్నప్పుడు పర్యాటకులను బాగా ఇక్కడ ఆకర్షిస్తుంటుంది. కానీ అదంతా కూడా నీటికి కొట్టుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో భవానీ ద్వీపం చూస్తే కనుక భవానీ ద్వీపానికి ప్రస్తుతం రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. భవానీ ద్వీపం లోపలంతా వరద నీరు ముంచెట్టడంతో మొత్తం ఇసుక మేటలేసాయి. లోపల అనేక గేమింగ్ జోన్లు కావచ్చు, లేదా అనేక రకాల ఆహ్లాదకరమైన ఆకృతులు కావచ్చు, లేదంటే రెస్టారెంట్లు ఇవన్నీ ఉంటాయి, మొత్తం కూడా ధ్వంసం అయిపోయాయి. సుమారుగా కోట్ల రూపాయల్లో ఆస్తి నష్టం జరిగినట్టుగా కూడా ఇప్పటికే పర్యాటక శాఖ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మనం చూస్తే కనుక ఇక్కడి నుంచే ఎవరైతే మొత్తం టూరిస్టులు ఉంటారో వీరంతా కూడా బోట్లు ఎక్కి లోపల ఉన్న భవానీ ద్వీపానికి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాదాపుగా 1వ తేదీ నుంచి కూడా మొత్తం ఇక్కడంతా నీరు రావడంతో మొత్తం పర్యాటకులకు సంబంధించి ఎవరికి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న ఇది కూడా పూర్తిగా మునిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 15 అడుగుల పైన వరద నీరు వచ్చింది. ఈ వరద నీరు భవానీ ద్వీపంతో పాటు ఒడ్డునున్న బెరం పార్కును కూడా ముంచెత్తింది. రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ పూర్తిగా మొత్తం ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక భవానీ ఐలాండ్ కి వెళ్ళడానికి ఏమాత్రం ఆస్కారం కూడా లేదు. ప్రస్తుతం అక్కడ లోపల డ్యామేజ్ అయిన వాటిని కూడా రీప్లేస్ చేసే అవకాశం అయితే లేదు. అటువైపు వెళ్ళటానికి కూడా ఎవరో లేని అవకాశం అయితే కనబడుతుంది. వరద కారణంగా మొత్తం పూర్తి స్థాయిలో భవానీ ద్వీపం ఏదైతే ఉందో అదంతా కూడా ఇసుక మేటలు వేసేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం సుమారుగా అధికారులు కావచ్చు ఒక 10 కోట్లకు పైగా ఏదైతే పర్యాటకానికి సంబంధించి ముఖ్యంగా బెరం పార్క్ కావచ్చు, అలాగే భవానీ ఐలాండ్కి సంబంధించి నష్టం అంచనా వేస్తున్నారు. ఒకవైపు బెరం పార్కు, అలాగే భవానీ ద్వీపం మధ్యలో ఈ బోటింగ్ కి సంబంధించి మొత్తం 3 యూనిట్లు ఇక్కడ నిర్వహణ జరుగుతుంటాయి. సుమారుగా వీటి ద్వారా నెలకు ఒక 2 కోట్లకు పైగానే ఆదాయం అయితే ప్రభుత్వానికి సమకూరుతున్న పరిస్థితి కనబడుతుంది. టూరిజం శాఖకు ఇదొక కీలకమైన అంటే ఇన్కమ్ సోర్స్ అని చెప్పుకోవచ్చు. అలాంటిది విజయవాడలో ఈ పర్యాటక ప్రాంతం పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇది కోలుకోవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ శివప్రసాద్తో అశోక్, సాక్షి టీవీ, భవానీ ఐలాండ్ నుంచి.